హాయ్ అండి అందరికీ. నేను మీ లాస్విక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీలో తెలుగు అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ చేయబోతున్న. ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఒక హోమ్ టూర్ ఉంటుంది. మేము ముందు ఉండేవాళ్ళం, తర్వాత రీసెంట్గా షిఫ్ట్ అయ్యామన్నమాట ఈ హౌస్కి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ నేను చేయాలి అనేది. వీడియోలోకి వచ్చినట్లయితే ముందు మేమున్న హౌస్ 1 BHK, చాలా చిన్న హౌస్. ఇప్పుడు మేమున్నదైతే 2 BHK హౌస్, చాలా పెద్ద హౌస్. దీనికి ఫుల్ ఆపోజిట్ అనమాట. ఇంకొక విషయం వచ్చేసి సేమ్ రెంటే. ఇది 6 monthsకి 7,500 రియాల్ అనమాట. ప్లస్ వాటర్ బిల్లు 500 రియాలు 6 monthsకి పే చేయాలి. అదే మన ఇండియన్ టోటల్గా అయితే 8,000 రియాల్ అవుతుంది ఓన్లీ 6 monthsకి. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే 6 monthsకి 1,60,000 అనమాట మేము పే చేస్తున్నాము. నేను స్టార్టింగ్ డోర్ చూపించాను కదా, అది మెయిన్ ఎంట్రన్స్. దాని స్టార్టింగే ఒక చిన్న బాత్రూమ్ ఇస్తాడు. 2 bathrooms ఈ హౌస్కి. అండ్ అలాగే ఇదంతా హాలు. చాలా అంటే చాలా పెద్ద హౌస్ ఇది. హాల్లో నుంచి లెఫ్ట్కి వస్తే ఆపోజిట్గా బెడ్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే ఒక బాత్రూము, ఇది ఒక బెడ్రూము. దీని ఆపోజిట్గా ఇది ఒక బెడ్రూము. చాలా పెద్ద బెడ్రూమ్స్ అనమాట హౌస్ అంతా. అదే హాల్లో నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక స్పేస్ ఉంటుంది చిన్నది. అక్కడ దేవుడు పూజ గది మాకంటే ముందు ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ. సేమ్ నేను కూడా అలానే పెట్టేసుకున్నాను ఆ టేబుల్ పైన. అలా స్ట్రైట్గా వస్తే ఇదైతే కిచెను. ఇదంతా వచ్చేసి కిచెన్ ఐటమ్స్ అవనివ్వండి, ఇంట్లో ఫర్నిచర్ అవనివ్వండి, లిమిటెడ్గా తీసుకున్నాము. ఏవైతే డైలీ మనకి ఎక్కువగా యూజ్ అవుతాయో అవే తీసుకున్నాము. అందులో రీసెంట్గా వచ్చాం కదా, నేను వచ్చి 1 year అయింది. మా హస్బెండ్ వచ్చేసి 8 years కంప్లీట్ అయింది. కానీ వాళ్ళు బ్యాచిలర్స్ కదా, సో అతనైతే ఏం తీసుకోలేదు. నేను వచ్చిన తర్వాత కొన్ని థింగ్స్ తీసుకున్నాను. అదే మిక్సీ, కుక్కరు అండ్ కడాయి ఇవన్నీ తీసుకున్నాను కుకింగ్ చేసుకోవడానికి. మిగతా అన్నీ ముందే తీసుకొని ఉన్నాయన్నమాట. ఇక్కడ 2 bedrooms కదా, ఒక బెడ్రూమ్ వచ్చేసి కంప్లీట్గా ఖాళీగా ఉంది. ఎవరైనా కిడ్స్ ఉంటే వాళ్ళకి సపరేట్గా, మనకి సపరేట్గా ఉండేది. మాకైతే లిమిటెడ్గా థింగ్స్ ఉండడం వల్ల ఒక బెడ్రూమ్ అంతా ఖాళీగా ఉంది.
స్టార్టింగ్ చూపించిన బాత్రూము డోర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఆ బాత్రూమ్ చాలా చిన్నది. ఈ బాత్రూమ్ వచ్చేసి పెద్దదన్నమాట. 2 బెడ్రూమ్స్కి మిడిల్లో ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్ మేమైతే యూజ్ చేస్తున్నాము. ఆ బెడ్రూమ్ అంతా ఫ్రీగా వదిలేసాము. ఎప్పుడైనా ఎక్కువ మందిని ఇన్వైట్ చేసుకున్నప్పుడు అందులోనే పార్టీస్ అవి బాగుంటాయని చెప్పి కంప్లీట్గా ఖాళీగా వదిలేసాము. కొంచెం పెద్ద రూమ్స్ వల్ల ఫర్నిచర్ కూడా మాది చాలా తక్కువగా ఉండడం వల్ల స్పేసియస్గా కనిపిస్తుంది హౌస్ అంతా. సో చాలా ఫ్రీగా ఉంటుంది. నేనైతే నార్మల్గా తీసేసి చూపించాను. ఒకటి ఒకటి అలా ఓపెన్ చేసి చూపించలేదు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో సేమ్ ఫర్నిచరు సేమ్ నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్న ప్రతిదీ అనేది డీటెయిల్గా చూపించారు. సేమ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగే ఆర్గనైజ్ చేశాను. క్లాత్స్ అవనివ్వండి, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అవనివ్వండి, అంతే. ఆ రెండే మెయిన్. అండ్ కిచెన్ ఐటమ్స్ అలాగే అక్కడ ప్రతిదీ చూపించాను. ఇక్కడ అంటే కబోర్డ్స్ ఇచ్చాడు కిచెన్కి. అక్కడ నాకు ఒక్క కబోర్డ్ కూడా లేదు. టేబుల్స్లో పెట్టుకొని యూజ్ చేసుకునేదాన్ని. సో అందుకే అది చిన్న ఇల్లు వల్ల మేము లిమిటెడ్గా పెట్టుకున్నాము. మా హౌస్ని చూసారు కదా, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.